ఐదేళ్ల వైసీపీ నిర్లక్ష్య ఫలితం జలాశయాల కట్టలు చెదురుతున్నాయి. 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సుంకేసుల జలాశయం కరకట్ట కోతకు గురై ప్రమాదకరంగా మారింది. వెంటనే స్పందించడంతో పెను ముప్పు తప్పింది. 5 ఏళ్ల కాలంలో ఒక్క పైసా విదల్చలేదు. అధికారులు ప్రతిపాదనలు పంపినా వాటిని బుట్టదాఖలు చేసింది జగన్ ప్రభుత్వం. దీంతో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరకట్టలను ఆధునీకరణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. కర్నూలు జిల్లా సుంకేసుల వద్ద తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల బ్యారేజ్ కర్నూలు, కడప జిల్లాలకు వరప్రదాయని. ఈ జలాశయం కట్టినప్పటి నుంచి ఎన్నో విపత్తులు తట్టుకుంది. అయితే 2009లో 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరదొచ్చిన సమయంలో బ్యారేజీ పై నుంచి వరద నీరు పారడంతో కరకట్టలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాతో పాటు తెలంగాణలో రాజోలి గ్రామం నీట మునిగింది. వరద ధాటికి ప్రజలు అతలాకుతలమయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం కేవలం గేట్ల మరమ్మతులకు నీరు చెట్టు కింద దాదాపు 8,50,00,000 రూపాయల నిధులు విడుదల చేసి మరమ్మతులు చేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రధాన డ్యాం కు ప్రమాదం లేకపోయినా మట్టి కట్ట కుంగిపోయి పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. సుంకేసుల జలాశయం నిర్వహణకు నిధుల సమస్య వేధిస్తోంది. ప్రాజెక్టు కరకట్టలు అధ్వాన్నంగా ఉన్నాయి. దీంతో రాజోలి ప్రాంతంలో కరకట్ట కొంత కోతకు గురైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అధికారులతో మాట్లాడి ట్రాక్టర్లలో మట్టిని తరలించి ముప్పును నివారించారు. అయితే శాశ్వత ప్రాతిపదికన కరకట్టకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కరకట్ట బలహీనంగా ఉండడం వల్ల రాజోలి ప్రాంత వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కరకట్టను పటిష్టం చేయాలని కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే ఊర్లో ఉన్న ప్రజలు భయభ్రాంతులతో ఒక 3 నెలలు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు భయభ్రాంతులు బతుకుతూనే ఉంటారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని ఎన్నోసార్లు మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. కాకపోతే బార్డర్ కావడం వల్ల అటు తెలంగాణ ఇటు రాయలసీమ వాళ్ళు దీని మీద అంతగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు. ఇప్పటికి కూడా నెక్స్ట్ మంత్లో కూడా చాలా వర్షాలు చాలా వరకు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇది సేఫ్టీగా ఉంది అనే విషయం 10% కూడా లేదు. గేట్లు కూడా లీక్ అవుతున్నాయి, కొన్నిసార్లు స్ట్రక్ అయినాయి. 2009లో వరదలకు సంబంధించిన ముఖ్య కారణం కూడా ఏంటంటే ప్రాజెక్టు యొక్క నిర్మాణం జరిగిన తర్వాత దాని మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, గేట్లు స్ట్రక్ కావడం, ఓపెన్ చేయలేక రావడం పోవడం వల్ల వాటర్ అంతా వెనకల బ్లాక్ అయ్యి మధ్యలో గుడి దగ్గర తెగడం వల్ల ఊరు మొత్తం చాలా ఇబ్బంది పడింది. మేము పొద్దున్నే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వెంటనే వారు స్పందించి వెంటనే ఇక్కడికి వచ్చి మన కంకర మొరం మాట్లాడి భారతమాల వాళ్ళతో మాట్లాడి పై అధికారులతో మాట్లాడి వెంటనే ఆయన ఇక్కడికి వచ్చి పరిశీలించి దీన్ని తాత్కాలిక పరిష్కారంగా దీన్ని మొరమేయించడం జరిగింది. సో ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. భవిష్యత్తులో దీన్ని మంచిగా ఇరు స్టేట్లు కలిసి మంచిగా మాట్లాడి డ్యామ్ని శాశ్వత పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. సుంకేసుల ప్రాజెక్టుకు సంబంధించి కర్నూలు జిల్లాలో 5 కిలోమీటర్ల కరకట్ట, తెలంగాణలో కిలోమీటర్ మేర ఉంది. అయితే గత కొన్నేళ్లుగా జలాశయం ఆధునికీకరణ కోసం నిధులు మంజూరు చేయాలని జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందిస్తున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో సుంకేసుల జలాశయం ఆధునికీకరణ కోసం 250 కోట్ల రూపాయల అంచనాతో ప్రభుత్వానికి నివేదికలు అందించారు. అయితే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన తర్వాత ఆధునికీకరణ పనులు మొదలు పెడతామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. 2009లో ఈ వరదల వల్ల కట్ట తెగిపోయినప్పుడు శాశ్వతంగా చేయలేదు మరమ్మతులు, తాత్కాలిక మరమ్మతులు చేశారు. వర్షపు నీరు వల్ల ఒక 10 మీటర్ల వరకు గొయ్యి పడినది. దీనివల్ల కట్టకు ఏం ప్రమాదం లేదు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టినాము. ఈరోజు కిలోమీటర్ ఉంది తెలంగాణ వైపు, మన ఆంధ్ర సైడు 5 కిలోమీటర్ల వరకు ఉంది. శాశ్వత మరమ్మతుల కొరకు 250 కోట్లతో ప్రభుత్వానికి అనుమతులు పంపించాము. అనుమతులు వస్తే శాశ్వత మరమ్మతులు చేస్తాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సుంకేసుల జలాశయంతో పాటు కేపీ కాలువకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.